కాదు పై నుంచి రావాల్సిన లైన్ ఈ వాన పడుతుందని చెప్తున్నారు. అంటే కాదు డైలాగ్ చెప్పండి అని చెప్పింది. సెక్యూరిటీ బాగా దర్శనం చూపిస్తున్నారు దగ్గరుండి. అదా ఏం జరుగుతుంది? నవ్వు చేస్తుందా? कैलासवासी भगवान श्रीकालहस्तीश्वर शिव करोतु नित्य कल्याणम करुणावरुणालय श्री ज्ञान प्रसूनांबा समेत श्रीकालहस्तीश्वर स्वामिने नमः। 3వ తారీఖున మంగళవారము పాల్గొన శుద్ధ పూర్ణిమ సాయంత్రము 3:20 నుండి 6:47 వరకు కూడా కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణము సందర్భంగా కూడా భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా గ్రహణకాల సమయంలో మూసివేయబడతాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆలయము గ్రహణకాల సమయమందు ఆలయము తెరిచి ఉంచి విశేషంగా శ్రీ స్వామి అమ్మవార్లకు కూడా గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారు, శ్రీ అంటే సాలెపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాలు కూడా స్వామివారిని పూజించి ఆరాధించి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయి. స్వామివారికి శిరస్సు మీద కాలము అంటే 5 తలల సర్పం ఉంటుంది. మధ్యలో హస్తి అంటే ఏనుగు, ఏనుగు దంతాలుంటాయి. దిగువన శ్రీ అంటే సాలిపురుగు ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారు స్వయంభూమూర్తి. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికాదేవి, పార్వతీదేవి. జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు. అమ్మవారి యొక్క నడుములో 1 తల సర్పం ఉంటుంది. సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన కూడా గ్రహణాన్ని కబలించేది ఈ రాహు కేతువులే కనుక ఈ క్షేత్రంలో స్వామివారి యొక్క శిరస్సు మీద అమ్మవారి యొక్క నడుములో 1 తల సర్పము, 5 తలల సర్పము వెలసి ఉన్నందువలన గ్రహణకాల సమయంలో విశేషంగా కూడా శ్రీ స్వామి అమ్మవార్లకు గ్రహణకాల శాంతి అభిషేకము అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ గ్రహణకాల సమయంలో ఏమీ కూడా భుజించకుండా స్నానమాచరించి శివాలయానికి వచ్చి లేనుచో ఇంట్లో ఉన్న పూజా మందిరంలో కూర్చొని గ్రహణము విడిచి వరకు కూడా భగవంతుని యొక్క ధ్యానము చేసుకొని, అలాగే లేనిచో శివాలయానికి వచ్చి శ్రీ స్వామి అమ్మవారు దర్శించుకొని గ్రహణకాల సమయంలో భగవంతుని ధ్యానం చేసుకొని మరలా గ్రహణము విడిచిన పిమ్మట మరలా స్నానమాచరించి శివుడు పార్వతి స్వామి అమ్మవారిని దర్శించుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రహణకాల దోషాలన్నీ కూడా నివృత్తయింది. పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా లభిస్తుంది. ఓం నమ శివాయ.